नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे నువ్వు పక్కరానా ఇక్కడ చూడు ఇక్కడ చూడమ్మా కాదు నా నువ్వే అడ్డం నిలబడతావు అందరినీ ఎన్నిక నువ్వుకే అందరికీ నమస్కారం. ఈరోజు నల్లచెరువు మండలం హైవే నుంచి దేవరింటిపల్లి పాలపాటి దిన్నె వరకు దాదాపుగా 1,24,00,000 రూపాయలతో బీటీ రోడ్డును ప్రారంభించుకోవడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 60 కోట్ల రూపాయలు వెచ్చించి 120 గ్రామాల పైచీలకు గత 30-40 సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, కనీసం 104, 108 కూడా పోవడానికి అవకాశం లేనటువంటి పల్లెలు 120 పల్లెల వరకు ఈరోజు కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. మార్చి నాటికి దాదాపుగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కదిరి నియోజకవర్గానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు కేవలం రోడ్లకే శాంక్షన్ చేసి ప్రతి పల్లెకు కూడా ఈరోజు కనెక్టివిటీ ఇస్తూ ఉన్నాం. వచ్చే 2-3 సంవత్సరాల్లో వచ్చే ఎన్నికల నాటికి ఎక్కడా నియోజకవర్గంలో ఏ గ్రామం కూడా రోడ్డు లేకుండా, అప్రోచ్ రోడ్డు లేకుండా ఉండకూడదనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. దాదాపుగా అన్ని రోడ్లు కూడా ఇప్పటికే పూర్తిగా వచ్చినాయి. మిగిలినవన్నీ కూడా వచ్చి 2-3 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం. ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నెరవేర్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరోవైపు చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం అంద్రినీవా కాలువ ద్వారా 2019 అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా ప్రతి చెరువును కూడా ఈరోజు నింపే కార్యక్రమం చేశాం. గత సంవత్సరం కూడా అటు అంద్రినీవా జలాలు అయితేనేమి, మరి ఆ దేవుని కృపతో కురిసిన మంచి వర్షాల వల్ల అయితేనేమి ఈరోజు మండలంలో ఉన్న ప్రతి చెరువు కూడా మరవపోతూ ఉంది. ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా రైతులకు అందుబాటులోకి వచ్చినాయి. రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది తర్వాత వాడు కన్నుకి చింపుకొని వస్తున్నాడు. ఒకసారి ఫోటో తీసుకుంటాం. తలుపులలో ఈ మధ్య జరిగిన మర్డర్ కేసు గురించి మనకి మృతుల వివరాలు వచ్చి పూల హరీష్ అనే అతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు గాజుల చరణ్ కుమార్ మరియు ఎద్దుల శ్రావణ్ వీళ్ళిద్దరూ 23 డిసెంబర్న కొట్టడం జరిగింది. దానికి ప్రధాన కారణం వచ్చి వాళ్ళకి ముందు నుంచే పాత కక్షలు ఉండేవి. ఎవరైతే ఏవన్ ఉన్నారో చరణ్ వాళ్ళ చెల్లెల్ని ఎవరైతే హరీష్ డిసీజ్డ్ ఉన్నారో అతను ఎప్పుడు ఒకసారి బ్యాడ్గా కమెంట్ చేశారని ఒక విషయంలో వీళ్ళు పూర్వం కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అండ్ దాని తర్వాత క్రికెట్ విషయంలో కూడా వీళ్ళకి చాలాసార్లు ఎవరైతే అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ కూడా చాలాసార్లు గొడవ అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా రోజులు మాట్లాడుకోలేదు. బట్ ఆ పాత కక్షలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అలాగే మనసులో పెట్టుకొని 23 లాస్ట్ మంత్ 23న కూడా వీళ్ళు లిక్కర్ షాప్కి వెళ్ళి మద్యం కొనుగోలు చేసి ముగ్గురు కలిసి మద్యము సేవించారు. ఆ రోజు మధ్యాహ్నము సేవించినాక మళ్ళీ అదే టాపిక్ కావాలని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పాత గొడవలు తీసుకొని వచ్చి ఒకసారిగా గొడవ జరిగి ఇద్దరు అక్యూజ్డ్ కూడా అతని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. కాలుతో చేతితో కొట్టి అండ్ ఇటుకతో కూడా తల మీద కొట్టారు. కొట్టి ఇంకా కదలట్లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఒక రోజు వరకు కూడా ఎవరు అతన్ని చూసుకోలేదు. దాని తర్వాత కూడా దారిని పోయే వాళ్ళు నెక్స్ట్ డే అతన్ని చూసి హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది. సో అనంతపూర్ నుంచి అక్కడిని కర్నూలుకి షిఫ్ట్ చేసినాక వాళ్ళు కొట్టిన దెబ్బలకి అతను December 31 నైట్ చనిపోవడం జరిగింది. సో దాన్ని మనం వెంటనే ఫస్ట్ 307గా పెట్టి నెక్స్ట్ 302 కూడా సెక్షన్ ఆల్టర్ చేసి ఈరోజు ఇద్దరు అక్యూజ్డ్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో కేసు రిజిస్టర్ అయిన వెంటనే కూడా అప్పుడే మనం అక్యూజ్డ్ని కూడా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేసి ఉంటారు అన్నది కూడా మనం టెక్నికల్గా ఎవరితో డిసీజ్ లాస్ట్ వెళ్ళారన్నది కూడా డీటెయిల్స్ సేకరించి వెంటనే ఇన్స్పెక్టర్ గారు మరి ఎస్ఐ గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. క్యాష్ ఈఎస్ఐ ఈపీఎఫ్ వాళ్ళకి 12% ఈడీ కట్టారు. 13% మేము వేస్తాం మా ఆఫీస్ మొత్తం 25% ఈపీఎఫ్ వాళ్ళ అకౌంట్. రవికుమార్ శకుంతల సార్ కట్టుకోండి ఫోటో. హేమంత్
మున్సిపాలిటీలో పిహెచ్ వర్కర్లుగా 12 మందికి, అదేవిధంగా నాన్ పిహెచ్ వర్కర్లుగా 3కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో 12 మంది పిహెచ్ వర్కర్లు కూడా మరి ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తూ ఆప్కోస్లో రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళకే పూర్తి పారదర్శకంగా వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకు మాత్రమే 12 మందిని కూడా ఈరోజు అదే ఆప్కోస్లో మరి నియామక పత్రాలు అందజేశాం. మరి నాన్ పిహెచ్లో గతంలో ఏదైతే కదిరి పట్టణంలో దురదృష్టకరమైన సంఘటన, ఒక కుటుంబంలో 4 వ్యక్తులు మరణించిన సంఘటన, మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పిన ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఒకరికి ఆ కుటుంబం నుంచి నాన్ పిహెచ్ వర్కర్గా కూడా మరి నియామక పత్రం అందజేశాం. అదేవిధంగా మరో 2 నియామక పత్రాలు కూడా నాన్ పిహెచ్ వర్కర్లుగా 2, మొత్తం 15 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేశాం. వీళ్ళందరూ పిహెచ్ వర్కర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం 18,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో లాగా మరి పూర్తి అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఎప్పుడు ఇస్తారో ఎంత ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి నెల కూడా 1వ తారీఖున మరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే 18,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు మరి నిన్నటి దినం గౌరవ ముఖ్యమంత్రి గారు 23% ఫిట్మెంట్ అనౌన్స్ చేయడం, ఉద్యోగస్తులకి మరి రిటైర్మెంట్ వయసు కూడా 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచడం, మరి ఏదైతే పిఆర్సీ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తూ మరి పెంచిన జీతం కూడా ఈ నెల నుంచే ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన వర్కర్లు కూడా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మరి గతంలో లాగా కాకుండా ఈరోజు చాలా చక్కగా 1వ తారీఖునే వాళ్ళ జీతాలు వేయడమే కాకుండా క్రమం తప్పకుండా జీతాలు ఇస్తున్నాం. మరి అదేవిధంగా పెంచిన జీతాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితిలో మరి అదే స్థాయిలో ప్రజలకి సేవలు కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది. మరి శానిటేషన్ ఊర్లో పట్టణంలో మరింత బాగా అమలు చేయాలని చెప్పి కార్మికులందరినీ కూడా కోరుతా ఉన్నాం. నిర్లక్ష్యం దయచేసి కొంతమంది మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. విధులకు హాజరు కాకుండా ఇచ్చినటువంటి డ్యూటీలు చేయకుండా మరి అక్కడక్కడ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. అటువంటి వాళ్ళపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం. 10 నుంచి 15 మంది వరకు ఇప్పటికే మరి మున్సిపాలిటీలో స్థానిక కౌన్సిలర్లు అందరూ కూడా మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు హాజరు కావడం లేదు సరిగ్గా విధులకని. రాబోయే రోజుల్లో దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. సేవలు ఖచ్చితంగా అందించకపోతే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని కూడా తెలియజేస్తూ మరి నూతనంగా అందుకున్న వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందుకున్న వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, అదే రకంగా కాంట్రాక్టర్లను కావచ్చు పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ప్రత్యేకించి గత తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి నీరు చెట్టు పనుల్లో సింహభాగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పనులు చేస్తారని ఒక అపోహతో వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించకుండా, ఉపాధి హామీ పథకం ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో నరేగా నిధులు చెల్లించకుండా దొంగ ఎఫ్టీఓలు సృష్టించి డబ్బులు కాజేయాలని ప్రయత్నం చేసినటువంటి ప్రజాప్రతినిధుల ఆలోచన మేరకు 3 సంవత్సరాల కాలంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులకు పనులు చేసినటువంటి
కాంట్రాక్టర్లు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పడినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వారందరి పక్షాన నిలబడి కోర్టుకు కూడా ఆశ్రయించి కోర్టులో పోరాడినటువంటి పరిస్థితులు కూడా గమనించాం. కదిరి నియోజకవర్గంలో నంబుల్పూలకొండ మండలం మాత్రం అంజనప్ప నాయుడు గారు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించకుండా బిల్లులు చెల్లించమని చెప్పేసి పలుమార్లు విజ్ఞప్తి చేస్తే మిన్నకుండినటువంటి నంబుల్పూలకొండ సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీతో ఎఫ్టీఓలు మేమే తయారు చేసిన ప్రజాప్రతినిధితో చెప్పించి ఎందుకు ఎఫ్టీఓలు కావాలని నీకు అని చెప్పించి మీరు బిల్లులు ఇవ్వద్దని చెక్కు రాసి ఇవ్వమని అడగడం జరిగింది. అడిగిన తర్వాత అప్పట్లో సెక్రటరీ సభ మీద పోవడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పని చేయలేక. పోతే సంబంధిత సర్పంచ్ చెక్ పవర్ వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయమని అడిగితే మాకు ప్రజాప్రతినిధి చెప్పినాడు, కోర్టు నుంచి కనుక నోటీస్ వచ్చిందంటే కూడా నీకు ఏమైనా నోటీసులు వస్తే నా దగ్గర తెచ్చి నేను చూసుకుంటా అని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఎస్సీ నియోజకవర్గ గ్రామం, సర్పంచ్ కూడా ఎస్సీ లేడీ విమెన్ అంజనమ్మ, అల్లుగుండ అంజనమ్మ ఆమెతో నిధులు విడుదల చేయకూడదని చెప్పేసి ఒత్తిడి తెచ్చి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా గతంలో దాన్ని విస్మరించి మేమే ఎఫ్టీఓలు ఇస్తాము, మీరు చెక్కు రాసి ఇవ్వండి అని చెప్పి సెక్రటరీ మీద ఒత్తిడి తెస్తే, ఎంపీడీఓ మీద ఒత్తిడి తెస్తే, డిపిఓ మీద ఒత్తిడి తెస్తే అప్పట్లో అంజనప్ప నాయుడు గారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడంలో జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అప్పటి సంబంధిత డిపిఓ గారికి వెంటనే నిధులు విడుదలయ్యే రకంగా చూడండి అని చెప్పి తెలియజెప్పిన తర్వాత కూడా సర్పంచ్ కోర్టు ఉత్తర్వులు కూడా ధిక్కరించి నిధులు విడుదల చేయకుండా అతిక్రమించినటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు అతని చెక్ పవర్ రద్దు చేస్తూ డిసెంబర్ నెలలో ఆయన చెక్ పవర్ను రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తదుపరి కోర్టు ఏదైతే అతని ప్రవర్తనా తీరును గమనించిన తర్వాత మొన్నటికి మొన్న ఒక రిట్ పిటిషన్లో 7వ తారీఖున ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఏమంటే ఇది వారంలో 7వ తారీఖు నుంచి వారంలోపు ఆయనకు నిధులు విడుదల చేయాలని చెప్పేసి రెస్పాండెంట్స్ 1, 2, 3 ఒకటి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్, 2 డిపిఓ, 3 ఎంపీడీఓ వెంటనే వారంలోపు నిధులు చెల్లిస్తూ నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏదైతే 18వ తారీఖు ఉందో జనవరి 18వ తారీఖు లోపు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను ఈ సర్పంచ్ని నంబుల్పూలకొండ మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అందులో అంజనమ్మని సర్పంచ్గా తొలగించండి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అవినీతి కార్యక్రమాలకు అక్రమాలకు ఈ రోజున బలిపశు ఎవరైందంటే ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి మహిళా సర్పంచి బలిపశువుగా మారినటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గం నంబుల్పూలకొండ మండలంలో సర్పంచ్ మీద జరిగిందంటే ఈ వైసీపీ పరిపాలనలో ప్రజాప్రతినిధులు ఏ రకంగా ఎస్సీ ఎస్టీల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నారో, వాళ్ళ పదవులు అంటే కానీ వాళ్ళ కష్టం అంటే కానీ ఏమాత్రం కనికరం లేకుండా పోతే పోతారనే ధోరణిలో వాళ్ళ అవినీతికి డబ్బులు వచ్చే రకంగా అతిక్రమిస్తూ కోర్టు ఉత్తర్వులు అతిక్రమించేటువంటి క్రమంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు న్యాయస్థానాలే పరిపాలన కొనసాగిస్తున్నాయని చెప్పి ఘోషిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలు బతకలేనటువంటి పరిస్థితుల్లో పోయేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయనడానికి ఈ ఉత్తర్వుల ఉదాహరణ అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ ఉత్తర్వుల మేరకు నంబుల్పూలకొండ గ్రామ సర్పంచ్ తొలగింపబడినట్టే అని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా వారంలోపు డబ్బు చెల్లించమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి, ఎంపీడీఓకి, డిపిఓ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు వారంలోపు డబ్బు రాకపోయినా వాళ్ళని పదవి నుంచి తొలగించకపోయినా ఆల్రెడీ చెక్ పవర్ అయితే రద్దు చేసినారు ఆమెను కూడా పదవి నుంచి కూడా తొలగించమన్నారు. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలకు ఎదుర్కొన్నటువంటి సర్పంచ్ అంటే హైకోర్టు ఉత్తర్వులు అంటే ఏమాత్రం లెక్కలేనటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు ప్రవర్తించాల్సినటువంటి పద్ధతిలోనే ప్రవర్తించినారు. అటువంటి న్యాయపరమైనటువంటి ఉత్తర్వులే జారీ చేసినారని చెప్పేసి కూడా కోర్టు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంతేకాకుండా వచ్చే రోజుల్లో
కోర్టు ఉత్తర్వుల్ని వక్రీకరించి చెప్పడం ప్రజాప్రతినిధికి అలవాటు, లేని ఉత్తర్వులు ఉన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం ఆయనకు అలవాటు, కోర్టులు అంటే లెక్కలేనితనంగా మాట్లాడడం అలవాటు పడినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకి ఈ ఉత్తర్వులు చెంపపెట్టని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఉద్యోగస్తులకు పిఆర్సీ ఏదైతే 23% ఫిట్మెంట్ రిలీజ్ చేస్తుందో ఆ విషయం మీద ఉద్యోగస్తులంతా అసంతృప్తిగా ఉన్నా మరి ఏ కోణంలో కానీ దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సచివాలయ ఉద్యోగాలకి 2021 అక్టోబర్కి వాళ్ళ యొక్క ప్రొఫెసర్ పీరియడ్ కంప్లీట్ అయ్యి వాళ్ళను రెగ్యులరైజ్ చేసే టైం ఉన్నా కూడా దాదాపు ఈరోజు మరి వాళ్ళకు పిఆర్సీ అనౌన్స్ చేయడం కాకుండా 1,35,000 మంది సచివాలయ ఉద్యోగాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 నుంచి 20% అంటే 20-25,000 మంది ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లేదా బ్యాంకింగ్ రంగంలోనూ రకరకాల జాబ్స్ లో గరిష్టంగా 2 లక్షల వరకు నెలకు జీతం తీసుకుంటూ కనిష్టంగా 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటూ వాళ్ళంతా కూడా స్థానికంగా మాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది, సచివాలయ ఉద్యోగులుగా మా ఇంటి పాటులో ఉండి మరి ఆంధ్రప్రదేశ్ కు సేవ చేసుకోవచ్చనే ఏకైక లక్ష్యంతో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, గోల్డ్ మెడలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా ఈరోజు మరి ఈ సచివాలయంలో గ్రామ సేవలు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయకుండా 1,30,000 మంది 1,40,000 అంటే దాదాపు వాళ్ళ మీద ఆధారపడి ఉండే కుటుంబాలని కలిపితే సభ్యులంతా కలిపితే 6 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిట్టు నిలువున ఎన్నో ఇడ్సి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పాలు చేసినారని సందర్భంగా తెలియజేస్తున్నా. సచివాలయ ఉద్యోగులంతా హైయర్ ఎడ్యుకేషన్, హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ గల వాళ్ళు మొత్తం సిబ్బంది అంతా కూడా ఈ రోజు వాళ్ళ పరిస్థితి దైనందిన కార్యక్రమంగా మారిపోయింది. ఎందుకంటే దాదాపు 15,000 రూపాయలు ఈ రోజు జీతం ఇస్తూ వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే ఎట్టి సాగరి చేయించుకుంటున్నారు. ఈ రోజు ప్రతి విషయం కూడా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ ఆర్టీఓ గారికి, ఆర్టీఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఇంప్లిమెంటేషన్ వ్యవస్థ ప్రతిదీ కూడా దాదాపు 2-3 గంటల్లో గ్రామ ప్రజలకు చేరవేసే విధంగా సచివాలయ ఉద్యోగులు ఈ రోజు పనిచేస్తూ ఉంటే వాళ్ళని నడ్డి విడచడమే కాకుండా వాళ్ళని ఈ రోజు రెగ్యులరైజ్ చేయకుండా పిఆర్సీలో వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా 15,000తోనే చేయడం, కరోనా ఇప్పటికర పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులంతా యువకులంతా కావడం వల్ల ఈ రోజు వాళ్ళ ప్రాణాలకు తెగించి దాదాపు కరోనా ఇప్పటికర పరిస్థితుల్లో 2 సంవత్సరాలు పూర్తిగా పనిచేస్తే 126 మంది ఈ రోజు కరోనా వాళ్ళకు సోకి చనిపోవడం జరిగింది. వారికి ఈ రోజు వరకు ఎటువంటి సాయం చేసినారో కూడా తెలియదు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతకుండా వాళ్ళని ఒక బానిసలాగా మాట్లాడడం. నాకు కొంతమంది చెబుతున్నారు ఎంఆర్ఓ స్థాయి, మున్సిపల్ కమిషనర్ స్థాయి పైవాదంతా రాజకీయాలు అనడం, సెటప్ అనడము, వాళ్ళకు మీకు రెగ్యులరైజ్ చేయము, మీరు ప్రొఫెషనల్ పీరియడ్ డిక్లేర్ చేయమని వాళ్ళని బెదిరించడం నిజంగానే వాళ్ళు మానసిక వేదన గురవుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద మా రాష్ట్ర కమిటీకి తెలియజేశాం. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులతో ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సత్యకుమార్ అన్న గారితో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా ఈ విషయం మీద ఆల్రెడీ స్పందించారు. రేపు మొన్నటి లోపల బీజేపీ పార్టీ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా పూర్తిగా ఇన్నుదన్నులుగా ఉండి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని ఖచ్చితంగా పోరాటం. మరి ఆ విషయం మీద హిందూపూర్ జిల్లా అధ్యక్షులుగా ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ డిక్లేర్ చేయకుండా పోతే 2-3 రోజుల్లో వాళ్ళు ఖచ్చితంగా బంధు కాలిస్తారు. వాళ్ళ యొక్క ఇప్పటికే గుంటకల్లో కానీ ఇంకో దగ్గర కానీ ఆరోగ్య వ్యవస్థలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు వీళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ విధులను బహిష్కరించడం జరిగింది. జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించినట్లయితే ఖచ్చితంగా ప్రభంజనం అవుతుందని బీజేపీ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గవర్నమెంట్ కి ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్తిగా హెచ్చరిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.
మీ కమిషనర్స్ కానీ మీరు మెట్మా స్టాఫ్ కానీ మీ వాళ్ళు మీ సైడ్ ఫాలో డాక్యుమెంట్స్ అంటే ముందు లిస్ట్ వరకు ఇచ్చేసేయండి. ఇఫ్ దే హ్యావ్ ఎనీ సివిల్ ఇష్యూ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ బేస్డ్ ఆన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ద పిటిషన్, యూ గివ్ బ్యాక్ ద confirmation immediately. ఏజ్ పరంగా కానీ ఇంకేదో యూ ఆర్ సేయింగ్ దట్ అవర్ బ్యాంక్ విల్ నాట్ ప్రాసెస్ దిస్ అంటే please give it back immediately so that they can at least another joint beneficiary resubstitution amount pay చేసి మళ్ళీ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది. Remaining please process as quickly as possible. I'm sure your internal processing time, most banks now in the wake of all the competition with other banks, మనకి టీవీ యాడ్స్ లో దీంట్లో 24 hours లో లోన్ ఇస్తామని వస్తుంది, బట్ ఇక్కడైతే 24 hours ఏం రావడం లేదు. కానీ now Indian Bank is there. Yes sir. Yeah. What is you also they have given 37, you have disbursed 8, 16 verified, disbursed 8. Yes ma'am. 2 are high income. Only remaining of 23. Out of 23, 8 given, 15 are pending. Out of the 5 sanctioned today, and next week everything will be clear and that's all. Okay. One reason is that high income. Yeah, income level is high. इसको మనకు 3 lakhs annual income consideration ಬೇಕು. Co-borrower income ప్రకారం అయితే మామూలు ప్రిన్సిపల్ బారోవర్ అయితే షీ ఈజ్ అదర్వైజ్ ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. Co-borrower income తీసుకొని అది దానికి నేను ఏం చెప్తానంటే మనకు ఆల్రెడీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ కన్సర్న్ అదర్ బ్యాంక్స్ ఏమో ఉన్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్, out of them like 146 in the total target. Out of which 90 applications are cleared. Okay. So 22 ground cases. Legal ground. DTC. What is happening is slowly, even if whether the variant has been actually detected from foreign returnees or not, number of cases are going up. So నేను మన జిల్లాకి లాస్ట్ 1 week January 1st నుంచి కూడా చూసినట్లయితే లాస్ట్ 3-4 days లో every day we have steadily been getting an increasing number of cases. So I think on 3rd Sunday we have 27 cases, తర్వాత 29, తర్వాత 36, 33, 35. So almost on a daily basis number of cases are increasing, and this is on a testing average of 2000 cases only. 2000 samples only make 35-36 cases వస్తుంది. So if you go beyond, if right now we are again planning to increase testing to minimum 6,000 and then at some point 10,000, because we have 3 labs now. So ఇవన్నీ మీరు చేసినప్పటికీ definitely positivity number of people who are affected is going to go up. And our expectation is that ఇప్పుడు next 4-5 days post Sankranti numbers will see very heavily rise. That is the prediction. So I think most of you have already been involved last time COVID first wave gani second wave gani చాలా మంది similar responsibilities లో పనిచేస్తున్నారు. ఈసారి కూడా వీలైనంత వరకు we have to use similar responsibilities only in some cases we have made some changes. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్లీ థింగ్స్ విచ్ నీడ్ అర్జెంట్ ఫోకస్ చూసినట్లయితే ఈ లాస్ట్ టైం లాగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ డిఫరెన్స్ ఆల్ ఆఫ్ యూ నో, సెకండ్ వేవ్ లో హాస్పిటల్స్ టోటలీ ఓవర్వెల్మ్డ్. సో ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా ఉండాలంటే ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీస్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ బేస్డ్ యాక్టివిటీ నీడ్స్ టు బి డన్ ప్రాపర్లీ. however small, however big, however difficult, field level లోనే చేయాలంటే ఫీల్డ్ లెవెల్ లోనే చేయాలి. సో ఆఫీసర్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్. మీరు ఫీవర్ సర్వే చూసినట్లయితే టుడే కొన్ని మండలాల్లో 80% చేశారు, కొన్ని మండలాల్లో 3% చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మావరం హెడ్క్వార్టర్ 50%. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ basic activities like that, things will not work. So meanwhile kuda of course medical officers, secretaries kaayunde agents, ashas, volunteers, but regional officers ద్వారా constituency special officers ద్వారా field level లో చెప్పిన activity ఆ percentage సరిగా జరగాలి. So by fever survey I mean extension of fever survey
ముందు సర్వే 100% వారం కంప్లీట్ చేయాలి. సర్వే కంప్లీట్ అవ్వడంతో పాటు మున్సిపల్ ఏరియాస్ వచ్చే చాలా మంది మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు. మేము మున్సిపల్ ఏరియాస్ లో కూడా ఐ హావ్ ఇన్పుట్. ఐ డోంట్ వాంట్ టు కాల్ అవుట్ బికాజ్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. సో ఫీవర్ సర్వే నీడ్స్ టు బి డన్ 100%. దాంట్లో కూడా శాంపుల్స్ 600 కేసెస్ సింప్టమాటిక్ వస్తే ఒక శాంపుల్ కూడా కలెక్ట్ చేయలేదు లాస్ట్ వీక్. So if you are going to neglect sample collection, then of course it will not come for testing. If it doesn't come for testing, you don't know if that person had the COVID or not, and then if it spreads, then it spreads. So sample collection కూడా timely జరగాలి. Next of course sample తీసినప్పుడు home isolation kit ఇవ్వాలి. అది కూడా 50% ఇచ్చారు. Home isolation kit is very simply a cover with some medicines అంతే కదా. అది ఇవ్వడానికి ఎంతసేపు అవుతుంది? And we have sufficient stock as on date. We are if you do 100%, maybe you will get more cases, but whatever it is, field level activity starting with fever survey 63 males and 66 females. So these are 29 years 0 to 20 years, 116 cases 21 to 40 years, and 68 cases 41 to 60 years ఉన్నాయి. More than 60 years 16 ఉన్నారు. సో దీంట్లో అన్నిట్లో కలుపుకుంటే 229 మందిలో కోమార్బిడిటీస్ 7 ఉన్నారు. ఎసిమ్ప్టమాటిక్ 75, సింప్టమాటిక్ గా 153. మనం మ్యాక్సిమం ఎసిమ్ప్టమాటిక్ లో ఉండాలి అనుకున్నాం, బట్ సింప్టమాటిక్ ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ అర్థమవుతుందని మీకు చెప్పారు. ఇవాళ పాజిటివ్స్ తీసుకుంటే 33 పాజిటివ్ వచ్చారు, దాంట్లో సింప్టమాటిక్ 11 వచ్చారు. దాంట్లో అనంతపూర్లోనే 11 మంది ఉన్నారు. ఓన్లీ అనంతపూర్, ధర్మవరం 3, కదిరి 3, పుట్టపర్తి 3, గోరంట్ల, సింధుపూర్ 2 ఈచ్, పరిగి అండ్ తాటిపత్రి 1 ఈచ్. సో ఈ కేసెస్ అన్ని కూడా నేను ఏ టైప్ లో అడిగినా కూడా డీటెయిల్స్ తో రెడీగా ఉన్నారు. ఏదైతే ఎంపీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ ఆర్ ఆర్టీఓస్. సో కేసు డీటెయిల్స్ తెలుసుకోవాలి, మన పరిస్థితి ఏంటి, జస్ట్ మానిటర్ చేసుకుంటే చాలు. రోజుకు ఒక 1 అవర్ దయచేసి ఇక్కడ నుంచి కోవిడ్ కోసం స్పెండ్ చేయకపోతే మాత్రం తర్వాత మనం నీట్ పే ఫర్ ఇట్. ఇది అండర్స్టాండ్ గా అసలు కేసు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి టెస్టింగ్ అయ్యింది కదా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారా లేదా, వాళ్ళకి నోటీస్ ఇచ్చామా లేదా, కాంటాక్ట్స్ ని టెస్ట్ చేశారా లేదా, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ఫస్ట్ ట్రేసింగ్ చేశారా లేదా, ట్రేసింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకున్నారా లేదా, అది దయచేసి ఇంటర్వ్యూ చేయండి మీ కింద స్టాఫ్ లో. ముఖ్యంగా సర్వేలెన్స్ టీమ్స్ ఉంటారు, ప్లస్ మనం కొన్ని సర్వేలెన్స్ టీమ్స్ పెట్టుకున్నాం సచివాలయం లెవెల్లో. దట్ ఈస్ మహిళా పోలీస్, వాలంటీర్స్, అక్కడ సెక్రటరీ ఏజెంట్. సో దయచేసి వాళ్ళని అలర్ట్ చేయండి. ఇది పదే మేము 2 నెలల నుంచి చెప్తున్నా కూడా నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.